హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు చట్నీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని వేడయ్యే వరకు ఆగాలి. నూనె బాగా వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన ఉల్లిపాయల్లో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. వాటితో పాటు 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గేలోపు పెరుగులో కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాక దాంట్లో కొంచెం పసుపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి. ఇలా పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కమ్మని పెరుగు చట్నీ రెడీ అయిపోయింది.